పంకజ్ 800కి ఒక వాచ్ కొంటాడు. ఆ వాచ్ని 20% డిస్కౌంట్కి అమ్మి 20% లాభం పొందుతాడు. ఆ వాచ్ యొక్క ప్రకటన ధర ఎంత? చూడండి, అసలు ధర ఎంత పెట్టి కొన్నాడు? అసలు ధర 800. అసలు ధర ఎంత? 800 కొన్నాడు. తను కొన్నది ఎంతకు? 800 కొన్నాడు. అయితే దాన్ని ఏం చేయమంటున్నాడంటే, ఒక ధర 800 కొన్నదాన్ని ఒక ధర మనం గుర్తించేస్తే, ఇప్పుడు 800 దాన్ని 1000 వేయాలి. 1000 వేసినాం అనుకో, దాన్ని 20% డిస్కౌంట్ ఇచ్చినాక కూడా మనకు 20% లాభం రావాలంట. అయితే అసలు ధర ఎంత? 800. 800 మీద 20% లాభం వస్తే ఎంత అవుతుంది? 800 20% అంటే ఒక డిజిట్ ఇవతల పాయింట్ పెడితే 10%, అంటే 80 అనేది 10% అవుతుంది. 20 అంటే 160. లాభంతో కలిపి ఎంత అవుతుంది? అసలు ప్లస్ లాభం ఎంత అవుతుంది? 800 ప్లస్ 20% కదా లాభం. ఇది ఎంత అవుతుంది? 160. టోటల్ వచ్చి 960 అవుతుంది. టోటల్ వచ్చేసి 960 అవుతుంది. అయితే ఏమంటున్నాడు? ఈ లాభం మనం డిస్కౌంట్ ఇస్తాం కదా, ఒక ధర ప్రకటించి దాన్ని 20% డిస్కౌంట్ ఇచ్చినాం. ఇప్పుడు ఒక ధర ప్రకటించినాం, దాన్ని 100 రూపాయలు ప్రకటించి దాన్ని డిస్కౌంట్ చేసి ఎంతకి ఇస్తాం? 80 రూపాయలకి ఇస్తాం. అంటే మనకి ఇప్పుడు ఈ ప్రకటన ధర కావాలి. ఇది డిస్కౌంట్ ఇచ్చినాక లాభం. ఇది 960 అనేది మనకు ప్రకటన ధర కావాలి. మనం ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తున్నాం? 20%. అంటే 100లో నుండి 20 పోతే 80. 80% అనేది 960 అయితే ప్రకటన ధర ఎంత శాతం ఎప్పుడే కానీ? 100% ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 960/80. 0కి 0 క్యాన్సల్. 8 1ల 8, 12ల 12 × 100 1200 రూపాయలు. ఇదేమవుతుంది? ప్రకటన ధర. చూడండి క్లియర్గా, పంకజ్ ఎంతకు పెట్టి కొన్నాడు? 800 కొన్నాడు. తను 800 కొన్నాడు. అది అసలు ధర. తను కొన్న ధర ఎంత? 800 కొన్నాడు. అయితే దాన్ని 20% డిస్కౌంట్ ఇచ్చినాక 20% డిస్కౌంట్ ఇచ్చినాక అతనికి 20% లాభం వస్తుందంట. ఈ ధర మీద 20% లాభం వస్తుందంట. అయితే ఈ ధర మీద 20% లాభం వస్తే ఎంత అవుతుంది? 800 20% అంటే 160. అసలు ప్లస్ లాభం ఎంత అవుతుంది? టోటల్ 960. ఇదేంది? ప్రకటన ధర మీద 20% డిస్కౌంట్ ఇచ్చినాక తను అమ్మే రేటు. అంతే కదా, 20% లాభం రావాలంటే 960కి అమ్మాలి. 800కు ఉన్నది. అంటే మనం ప్రకటన ధర మీద 20% డిస్కౌంట్ ఇచ్చినాక తను అమ్మవలసిన రేటు ఇది. ప్రకటన ధర మీద 20% లాభం ఇచ్చిందంటే ప్రకటన ధర అనేది ఎప్పుడైనా 100%. అందులోకి వెళ్ళి 20% డిస్కౌంట్ ఇచ్చిండు. అంతే కదా, ప్రకటన ధరలోకి వెళ్ళి 20% డిస్కౌంట్ ఇచ్చిండు. అంటే ఈ రేట్ అనేది ఎంతకు సమానం అవుతుంది? 80%కి సమానం అవుతుంది. 80% వాల్యూ వచ్చేసి 960 అయితే 100% వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 960/80. 80 1 80 12 100 × 12 1200. ప్రకటన ధర వచ్చేసి 1200. 80,000 మొత్తంపై 2 సంవత్సరాలకు చక్రవడ్డీ సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం 288 అయితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? చూడండి, దీన్ని ఫార్ములా ప్రకారం చేద్దాం, క్యాజువల్ మెథడ్లో చేద్దాం. మీకు ఏది ఈజీ అనుకుంటే అది ఫాలో అవ్వండి. చూడండి, చక్రవడ్డీ సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసం ఫార్ములా వచ్చేసి డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అంటే అస్సలు ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ రేటు. వడ్డీ R/100 ఇది ఫార్ములా. డిఫరెన్స్ ఎంత? 288. ప్రిన్సిపల్ ఎంత? 80,000. అసలు వచ్చేసి 80,000 ఇంటూ ఆర్. మనం కనుక్కోవాల్సిన ఆరే కాబట్టి ఆర్ అనేది మనకు తెలియదు. హోల్ స్క్వేర్ కాబట్టి R². 100² అంటే 10,000. 100 × 100 10,000. 4 zeros క్యాన్సల్. ఎంత మిగులుతుంది? 8 మిగులుతుంది. R² చూడండి,
ఆర్ స్క్వేర్ ఇక్కడనే ఉంచండి. ఆర్ స్క్వేర్ ఇక్కడనే వస్తే 288 ఇక్కడున్న 8 ఇక్కడికి వస్తే ఇక్కడ ఇంటూ వేసి ఇక్కడ బై అవుతుంది. అంటే 8 ఒకట్లు 8, 8 మూల 24, 28 నుంచి 24 పోతే ఇంకా 4 మిగులుతుంది. 4 ఇక్కడ 8, 48, 8 ఆర్ల 48. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. ఆర్ ఈజ్ ఈక్వల్ టు √36 అంటే 6 స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 6%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 6%. చక్రవడ్డీ సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసం ఫార్ములా చేసి డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 హోల్ స్క్వేర్. డిఫరెన్స్ వచ్చేసి 288, అసలు వచ్చేసి 80,000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు కాబట్టి 6 ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 6 స్క్వేర్. 100 స్క్వేర్ అంటే 10,000. 4 zeros క్యాన్సిల్ అయితే 8 మిగులుతుంది. 8 ఒకట్ల 8, 8 మూలు 24, ఇంకా 4 మిగులుతుంది. 8 కాబట్టి 48, 8 ఆర్ల 48 అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 6% అవుతుంది. ఇదే ప్రాబ్లమ్ని ఇంకో మెథడ్లో చూడండి. 80,000లో 1% ఎంత? అసలు 80,000లో 1% ఎంత? ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 10%, ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 1%. అంటే ఇటు సైడ్ ఉన్న అమౌంట్ మొత్తం అనేది 1% అవుతుంది. 800లో ఈ 800ని మనం 100% అనుకుందాం. అయితే ఇందులో 288 అనేది ఎంత శాతం? 288 అనేది ఎంత శాతం? క్రాస్ మల్టిప్లై చేస్తే 288 ఇంటూ 100/800. 2 zeros కి 2 zeros, 8 1s 8 3s 24, 4 మిగులుతుంది 48, 8 6 36. ఇక్కడ 2 years అన్నాడు కాబట్టి 2 సంవత్సరాలు అన్నాడు కాబట్టి 6 దేని యొక్క స్క్వేరు? 36 అనేది దేని యొక్క స్క్వేరు? 6 స్క్వేర్. అంటే ఇక్కడ వచ్చిన దేనికైతే స్క్వేర్ వస్తుందో అది అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది 6%. ఒకవేళ 3 సంవత్సరాలు అంటే క్యూబ్లో వస్తుంది. అప్పుడు ఏ వాల్యూకి అయితే వస్తుందో అది అనేది పర్సంటేజ్ అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 6%. ఒక నిర్దిష్ట ప్రయాణంలో 3వ వంతు 24 km/h వేగంతో, 4వ వంతు 36 km/h వేగంతో మరియు మిగిలిన భాగం 60 km/h వేగంతో ప్రయాణించబడుతుంది. అయితే మొత్తం ప్రయాణంలో సగటు వేగం ఎంత? చూడండి, సగటు వేగం ఎంత? ఫార్ములా ఏంటి? మొత్తం ప్రయాణించిన దూరం బై సగటు వేగం వచ్చేసి మొత్తం ప్రయాణించిన దూరం బై వేగం. ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. టైం అంటే మొత్తం కాలం. మొత్తం ప్రయాణించిన దూరం బై మొత్తం కాలం. చూడండి ఎంత? 1/24. ఏ స్పీడ్తో రన్? 24 km/h, 36 km/h, 60 km/h. వీటి యొక్క ఎల్సిఎం వచ్చేసి మనకు టోటల్ డిస్టెన్స్ అవుతుంది. 24, 36, 60 యొక్క ఎల్సిఎం ఏంటి? 24, 36, 60 యొక్క ఎల్సిఎం వచ్చేసి 24, 36, 36 అంటే 360. చూడండి 24, 36, 60 యొక్క ఎల్సిఎం 12 2 12 3 12 5 5 2 10, 10 3 30, 30 12 360 కిలోమీటర్స్. టోటల్ డిస్టెన్స్ ఎంత? టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 360 కిలోమీటర్లు. అయితే ఏమంటున్నాడు? 24 కిలోమీటర్లు ఏమో ఎన్నో వంతు? 3వ వంతు. ఇందులో 3వ వంతు అంటే ఎంత? 1/3. 1/3 అంటే ఎంత? 360 ఇంటూ 1/3. 3వ వంతు అంటే 360 ఇంటూ 1/3 ఎంత?
120 కిలోమీటర్స్. 120 కిలోమీటర్స్ని 24 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో అంట. అంటే బై 24 చేస్తే ఎంత టైంలో పోతుంది? 24 24 5 అంటే ఇక్కడ 5 అవర్స్ పడుతుంది. ఈ టోటల్ డిస్టెన్స్లో 1/3 వంతు 24 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణించినంట. గంటకి 24 కిలోమీటర్లు పోతే ఈ 120 కిలోమీటర్లని ఎన్ని గంటల్లో పోతాడు? 5 గంటల్లో పోతాడు. నెక్స్ట్ నాలుగవ వంతు అంటే 360 ఇంటూ 1/4. 4 1 4 4 9 0 అంటే 90 కిలోమీటర్స్. ఈ 90 కిలోమీటర్స్ ఎంత వేగంతో అంట? 36 వేగంతో. 36 వేగంతో అంటే 6 36 6 15 6 2 12 ఇంకా 3 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 30 అవుతుంది. 6 5 ఎంత అవుతుంది? 2.5 అవర్స్. అయితే మిగిలిన దూరాన్ని 3వ వంతు 4వ వంతు అయిపోయినాక మిగిలిన దూరాన్ని 60 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పోతున్నట. మిగిలిన భాగం ఎంత? మిగిలిన దూరం ఎంత? టోటల్ ఎంత? 360 కిలోమీటర్స్. 360లో ఇక్కడ 120 అయిపోయింది, ఇక్కడ 90 అయిపోయింది, అంటే 210 అయిపోయింది. ఇంకెంత ఉంటుంది? 150 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 150 కిలోమీటర్స్ని ఎంత వేగంతో అంట? 60 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తుందంట. అంటే 60 0 0 6 2 12 3 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 30 అవుతుంది. 6 5 ఎంత? 2.5 అవర్స్. ఇప్పుడు మనకు టైమ్స్ వచ్చినాయి, టోటల్ డిస్టెన్స్ తెలిసింది. ఇప్పుడు సగటు వేగం ఎంత కనుక్కోవాలి. సగటు వేగం ఫార్ములా ఏంటి? మొత్తం ప్రయాణించిన దూరం. సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు మొత్తం ప్రయాణించిన దూరం ఎంత? 360 కిలోమీటర్స్ బై వేగం ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైము. మొత్తం కాలం ఎంత? ఇక్కడ 5 గంటలు, ఇక్కడ 2.5 గంటలు, 7.5 గంటలు ప్లస్ 2.5 ఎంత? 10 గంటలు. 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్ అయితే ఎంత మిగులుతుంది? 36 కిలోమీటర్ పర్ అవర్. సగటు వేగం ఎంత? 36 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తుంది. చూడండి, సగటు వేగం ఫార్ములా వచ్చేసి ఎంత? మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తం కాలం. అయితే మనకి ఏమంటున్నాడు? 3వ వంతు 24 కిలోమీటర్ పర్ అవర్, 4వ వంతు 36 కిలోమీటర్ పర్ అవర్, మిగిలిన భాగం 60 కిలోమీటర్ పర్ అవర్ అంటున్నాడు. అయితే మనకు టోటల్ డిస్టెన్స్ కావాలి. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి ఈ 3 స్పీడ్స్ యొక్క ఎల్సిఎం వచ్చేసి టోటల్ డిస్టెన్స్ అవుతుంది. ఈ మూడింటి యొక్క ఎల్సిఎం ఎంత? 360 అనేది టోటల్ డిస్టెన్స్ అవుతుంది. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 360 కిలోమీటర్స్. 360లో 1/3 మూడవ వంతు అంటే ఎంత? 1/3 ఎన్ని కిలోమీటర్స్? 120 కిలోమీటర్స్. ఈ 120 కిలోమీటర్స్ అనేది 24 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తుంది. అంటే గంటకి 24 కిలోమీటర్లు పోతుందంట. అంటే 120 కిలోమీటర్లు పోవాలంటే ఎన్ని గంటలు పడుతుంది? 5 గంటలు. 4వ వంతు 360లో 4వ వంతు అంటే 90 కిలోమీటర్లు. ఈ 90 కిలోమీటర్లు అనేది 36 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పోతున్నాడంట. అంటే క్యాన్సిలేషన్ చేస్తే 2.5 అవర్స్లో పోతున్నాడు. మిగిలిన దూరం ఇక్కడ 120, ఇక్కడ 90, 210 పోగా 360 ఇంకెంత మిగులుతుంది? 150 మిగులుతుంది. ఈ 150 కిలోమీటర్లు అనేది 60 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పోతున్నాడంట. అప్పుడు ఎన్ని గంటల్లో పోతాడు? గంటకు 60 కిలోమీటర్లు పోతున్నాడు. 150 కిలోమీటర్లు ఎంతసేపట్లో పోతాడు? 2.5 అవర్స్లో పోతాడు. మనకు టోటల్ టైం ఎంత వచ్చింది? ఇక్కడ 5, ఇక్కడ 2.5, 7.5, ఇక్కడ 2.5, 10 గంటలు. టోటల్ టైం వచ్చేసి 10 అవర్స్. మనకేమేం కావాలి? మొత్తం దూరం 360 వచ్చింది, మొత్తం కాలం 10 అవర్స్ వచ్చింది. సగటు వేగం ఎంత? 360/10. క్యాన్సిలేషన్ చేస్తే 36 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో 3 సంఖ్యల సగటు 23. మొదటి సంఖ్య మిగిలిన రెండింటి సగటు కంటే 5 తక్కువ. మూడవ సంఖ్య మిగిలిన రెండింటి సగటు కంటే 13 ఎక్కువ. అయితే మొదటి మరియు మూడవ సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంత? చూడండి, 3 సంఖ్యలు ఏంటో తెలియదు. ఏబిసి అనుకుందాం.
వీటి యొక్క సగటు అంటున్నాడు. సగటు అంటే ఏంటి? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఈ మూడిటి యొక్క సగటు ఏంటి? a ప్లస్ బి ప్లస్ సి బై 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు? 23. అయితే మూడు సంఖ్యల మొత్తం ఎంత? a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ మూడు అక్కడ పోతే 69. అంటే మూడు సంఖ్యల మొత్తం వచ్చేసి 69. అయితే ఏమంటున్నాడు? మొదటి సంఖ్య మిగిలిన రెండింటి కంటే 5 తక్కువ, రెండింటి సగటు కంటే 5 తక్కువ అంటున్నాడు. మొదటి సంఖ్య అంటే ఏంటి? ఏ వాల్యూ వచ్చేసి రెండింటి సగటు, మిగిలిన ఏంటివి? బి ప్లస్ సి బై 2, వీటి సగటు కంటే 5 తక్కువ అంటున్నాడు. అంటే ఈ సగటు కంటే 5 తక్కువ అంటే దీనికి 5 కలిపితే దీని వాల్యూ అవుతుంది కదా. ఈ ఏకి 5 కలిపితే బి ప్లస్ సి యొక్క సగటు అవుతుంది. ఈ 2 ఇక్కడ బై చేస్తుంది కదా, ఈజ్ ఈక్వల్ టు ఇతలు తీసుకొస్తే ఇంటూ అవుతుంది. అంటే 2 ఆఫ్ a ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి. 2 ఇంటూ ఏ 2a ప్లస్ 2 ఇంటూ 5 10 ఈజ్ ఈక్వల్ టు బీసీ, బి ప్లస్ సి. ఈ బి ప్లస్ సి వాల్యూని ఇందులో ప్రతిక్షేపిస్తే మనకి ఏ వాల్యూ ఎంత వస్తుంది కదా. బి ప్లస్ సి వాల్యూ ఎంత వచ్చింది? 2a ప్లస్ 10. ఏ అలానే రాసి బి ప్లస్ సి ప్లస్లో ఏం రాస్తాం? 2a ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 69. ఏ ప్లస్ 2a అంటే 3a ప్లస్ 3 అక్కడ పోతే మైనస్ ప్లస్ 10 ఇక్కడ నుంచి ఈజ్ ఈక్వల్ టు అవతలకి పోతే మైనస్ 10 అవుతుంది. 69లోకి వెళ్ళి 10 తీసేస్తే 59. ఏ ఈజ్ ఈక్వల్ టు 59/3 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? మూడవ సంఖ్య అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు? మిగిలిన రెండింటి సగటు కంటే మిగిలిన సి వాల్యూ అంటే మిగిలిన రెండు అంటే ఏ ప్లస్ బి యొక్క సగటు కంటే 13 ఎక్కువ అంటున్నాడు. వీటి సగటు కంటే సి వాల్యూ అనేది 13 ఎక్కువ అంట. అంటే సిలోకి వెళ్ళి మైనస్ 13 చేస్తే ఈ వాల్యూ వస్తుంది కదా. అప్పుడు ఇక్కడ ఉన్న 2ని ఇవతలు తీసుకొస్తే ఇంటూ చేస్తుంది. 2 ఇంటూ సి మైనస్ 13 ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి. 2 ఇంటూ సి 2c మైనస్ 2 ఇంటూ 13 26 ఏ ప్లస్ బి. అయితే ఏ ప్లస్ బి వాల్యూని ఇందులో ప్రతిక్షేపిస్తే మనకు సి వాల్యూ వస్తుంది కదా. ఏ ప్లస్ బి ఎంత వచ్చింది? 2c మైనస్ 26 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 69. 2c ప్లస్ 2c ప్లస్ సి ఎంత? 3c. 69 ఇక్కడ ఉన్న మైనస్ 26 కాకపోతే ప్లస్ 26. 3c ఈజ్ ఈక్వల్ టు 69 ప్లస్ 26 ఎంత? 95. సి వాల్యూ వచ్చేసి 95/3. అయితే మనం ఏం కనుక్కుంటున్నాడు? మొదటి మరియు మూడవ సంఖ్యల మధ్య వ్యత్యాసం. మొదటి సంఖ్య వాల్యూ ఎంత వచ్చింది? 59/3. 59/3 ఈస్ట్. మూడవ సంఖ్య 95/3 వచ్చింది. ఇది మొదటి సంఖ్య, ఇది మూడవ సంఖ్య. అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 59, 95 మధ్య డిఫరెన్స్ ఎంత? 36. 36/3 ఉంది కాబట్టి /3 క్యాన్సిలేషన్ చేస్తే 3 12 36. ఏ అండ్ సి మధ్య వ్యత్యాసం ఎంత? ఏ అండ్ సి మధ్య వ్యత్యాసం వచ్చేసి 12. చూడండి, మూడు సంఖ్యల సగటు ఎంత అన్నాడు? 23. మూడు సంఖ్యల మొత్తం ఏమవుతుంది అప్పుడు? 69 అవుతుంది. అయితే ఏమన్నాడు? మొదటి సంఖ్య అనేది ఏ అనేది మిగిలిన రెండింటి సగటు కంటే ఏ అనేది బీసీ సగటు కంటే 5 తక్కువ అన్నాడు. కాబట్టి మనం 5 కలుపుకుంటే బీసీకి సమానం అవుతుంది. అందుకే ఏకి 5 కలుపుకున్నాం. ఈ 2ని ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ బై చేసేది ఇక్కడ వస్తే ఇంటూ అవుతుంది. ఇంటూ అంటే 2 ఆఫ్ ఏ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు బీసీ. దీని ఇంటూ చేస్తే 2 ఇంటూ ఏ 2a ప్లస్ 2 ఇంటూ 5 10 ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఈ బీసీ వాల్యూని ఇందులో ప్రతిక్షేపిస్తే మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది? 59/3 వచ్చింది. నెక్స్ట్ ఏమన్నాడు? మూడవ సంఖ్య మిగిలిన రెండింటి సగటు కంటే 13 ఎక్కువ అన్నాడు. అంటే సి వాల్యూ అనేది ఏ ప్లస్ బి సగటు కంటే 13 ఎక్కువ అన్నాడు.
కాబట్టి సి వాల్యూ నుంచి 13 తీసేస్తే మనకు a ప్లస్ b యొక్క సగటు వస్తుంది. తీసేసి బై 2ని ఇక్కడ పంపిస్తే ఇంటూ 2 అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది? 2c మైనస్ 26 ab వస్తుంది. ఈ ab వాల్యూని ఇందులో ప్రతిక్షేపిస్తే మనకు సి వాల్యూ వస్తుంది. ఈ ab వాల్యూని ఇందులో ప్రతిక్షేపిస్తే మనకు సి వాల్యూ వస్తుంది. సి వాల్యూ అప్పుడు ఎంత వచ్చింది? 95/3. అయితే మనకి ఏమన్నాడు? మొదటి మరియు మూడవ సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంత అన్నాడు. మొదటి సంఖ్య మరియు మూడవ సంఖ్య ఎంత వచ్చినాయి వాల్యూస్? 59/3, 95/3. 59, 95 మధ్య వ్యత్యాసం ఎంత? 36/3 ఉంది కాబట్టి బై 3 వేసుకుంటే క్యాన్సిలేషన్ 12. ఏ అండ్ సిల మధ్య వ్యత్యాసం ఎంత? 12. ప్రిన్స్ రామన్ కంటే 3 రెట్లు పనివాడు. కాబట్టి రామన్ కంటే 28 రోజుల తక్కువ వ్యవధిలో ఒక పనిని పూర్తి చేయగలడు. వారిద్దరు కలిసి ఒకే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? చూడండి, కాసాగ్ మెథడు. టైమ్ అండ్ వర్క్లో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇదే మెథడ్లో చేస్తున్నాం మనం. ప్రిన్స్ రామన్. ప్రిన్స్ అనేవాడు రామన్ కంటే 3 రెట్లు పనివాడంట. రామన్ ఒక్క రెట్టు పని చేస్తే వీడు 3 రెట్లు చేస్తాడంట. ఇవి వీళ్ళ సామర్థ్యాలు. ఎఫిషియన్సీ. రామన్ ప్రిన్స్ యొక్క ఎఫిషియన్సీ, వీళ్ళ సామర్థ్యం. రామన్ రోజుకి ఒక పార్ట్ వర్క్ చేస్తే ప్రిన్స్ వచ్చేసి 3 పార్ట్స్ వర్క్ అనేది చేస్తాడు. అయితే ఎప్పుడైనా సామర్థ్యాలు అనేవి మనకు కాలాలకు ఇన్వర్స్ అందులో విలోమానుపాతంలో ఉంటాయి. సామర్థ్యాలు వచ్చేసి కాలానికి ఎప్పుడైనా విలోమానుపాతంలో ఉంటాయి. చూడండి, ఇతను రోజుకు 3 పార్ట్స్ చేస్తాడు, ఇతను రోజుకు ఒక పార్ట్ చేస్తాడు. ఇప్పుడు టోటల్ పని ఒక 3 పార్ట్స్ అనుకుందాం. ఇతనికి ఎన్ని రోజులు పడుతుంది? 3 రోజులు పడుతుంది, రోజుకు ఒక పార్ట్ కాబట్టి. ఇతనికి 3 పార్ట్స్ చేస్తాడు, 1 రోజులో చేస్తాడు. ఇవి కాలాలు. సామర్థ్యాలకు వచ్చేసి కాలాలు అనేవి ఇన్వర్స్లో ఉంటాయి. ఇవి రోజులు. అయితే ప్రిన్స్ అనేవాడు ఎన్ని రోజులంట? రామన్ కంటే 28 రోజులు తక్కువ తీసుకుంటాడంట. వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? ఎన్ని పార్ట్స్ ఉంది? 2 పార్ట్స్కి 28 డేస్. అయితే ఇతని 1 పార్ట్ కదా, 1 పార్ట్కి ఎన్ని డేస్ అవుతుంది? 14 డేస్ అవుతుంది. 2లో సగం 1, 24లో సగం 14 రోజులు. అంటే ఇతను 14 రోజుల్లో చేస్తే ఇతను ఎన్ని రోజులు? ఇతను 14 డేస్లో చేస్తాడు. ఇతను 3 పార్ట్స్ అంటే 14 × 3 42 రోజుల్లో ఇతను చేస్తాడు. అయితే వారిద్దరు కలిసి ఒకే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారంటున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి ఇదన్నా తీసుకొని టోటల్ వర్క్ అయింది. ఇప్పుడు రోజుకు 3 పార్ట్స్, 14 రోజులు అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నట్టు? 42 పార్ట్స్ ఉన్నట్టు. రోజుకు ఒక పార్టు, 42 రోజులు అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నట్టు? 42 పార్ట్స్ ఉన్నట్టు. అంతే కదా. ఇతను రోజుకు 3 చేస్తాడు, 14 రోజులు అంటే 14 3 42. ఇతను రోజుకు 1 చేస్తాడు, 42 రోజులు చేస్తాడు అంటే 42. టోటల్ వర్క్ వచ్చేసి 42 పార్ట్స్. అయితే ఏమంటున్నాడు? వారిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరంటున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ఇతను రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తాడు? 3 పార్ట్స్ చేస్తాడు. ఇతను 1 పార్ట్ చేస్తాడు. ఇద్దరు కలిసి 4 పార్ట్స్ చేస్తారు. 4 పార్ట్స్ అంటే ఇద్దరు కలిసి 4 పార్ట్స్ అంటే మొత్తం ఎన్ని పార్ట్స్? 1 అనేది 42 పార్ట్స్. ఇద్దరు కలిసి రోజుకు 4 పార్ట్లు చేస్తారు. 4 పార్ట్స్ అంటే క్యాన్సిలేషన్ చేస్తే 4 1 4, 4 1 4, 4 10 40, ఇంకా 2 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 0, 2 0 అంటే 20, 4 5 20, 10.5, 10.5 రోజులు. ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తారు? 10.5 రోజుల్లో పని అనేది పూర్తి అవుతుంది. చూడండి, ప్రిన్స్ అనేవాడు రాము కంటే 3 రెట్లు పనిమంతుడంట. అంటే 3 రెట్లు అంటే ఇతను 1 వంతు పని చేస్తే ఇతను 3 వంతుల పని చేస్తాడంట. ఇతను రోజుకు ఒకటే పార్ట్ చేస్తాడు. ఇతను రోజుకు 3
3 పార్ట్స్ పని చేస్తాడు. అయితే సామర్థ్యాలు ఎప్పుడైనా కాలాలకు ఇన్వర్స్లో ఉంటాయి. కాబట్టి ఇతను రోజుకు 1 పార్ట్ చేస్తే 3 రోజుల్లో చేస్తాడు, ఇతను రోజుకు 3 పార్ట్స్ చేస్తాడు కానీ 1 రోజులో చేస్తాడు. అయితే వీళ్ళిద్దరికి మధ్య కాలాల మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? 28 రోజులు ఉంది. పార్ట్స్లో అయితే 2 పార్ట్స్, 2 పార్ట్స్కి 28 రోజులు అయితే 1 పార్ట్కి వచ్చేసి 14 రోజులు. అంటే ప్రిన్స్ అనేవాడు 14 రోజుల్లో పని పూర్తి చేస్తే రాముడు అనేవాడు 42 రోజుల్లో పని అనేది పూర్తి చేస్తాడు. టోటల్ వర్క్ ఎంత? ఈయన రోజుకు 3 పార్ట్లు, 14 రోజులు, 14 మూల 42, టోటల్ వర్క్ వచ్చేసి 42 పార్ట్స్. సరే, ఒక ఇతని ప్రిన్స్ కాకుండా రామని తీసుకుంటే 42 రోజులు వర్క్ చేస్తాడు, రోజుకు 1 పార్ట్, అంటే 1 × 42 42 పార్ట్స్. టోటల్ వర్క్ వచ్చేసి 42 పార్ట్స్. ఇద్దరు కలిసి టోటల్ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరా అంటున్నాడు. అంటే టోటల్ వర్క్ ఎంత? 42 పార్ట్స్. వీళ్ళిద్దరు కలిసి రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తారు? రామన్ 1 పార్ట్ చేస్తాడు, ప్రిన్స్ 3 పార్ట్లు చేస్తాడు. ఇద్దరు కలిసి ఎన్ని పార్ట్స్ చేస్తారు? 4 పార్ట్లు చేస్తారు. రోజుకు 4 పార్ట్స్ వీళ్ళు చేస్తే 42 పార్ట్స్ ఉన్న టోటల్ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? 10.5 రోజులలో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. x+y = 4 మరియు 1/x + 1/y = 4 అయితే x³ + y³ విలువ ఎంత? చూడండి, x+y = ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చిండు. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. 1/x + 1/y = 4 ఇచ్చిండు. దీని కాసాగా ఏమవుతుంది? xy అవుతుంది. అంటే 1/x × xy + 1/y × xy కాసాగా ఎంత? xy = 4. xకి x క్యాన్సల్, వైకి y క్యాన్సల్. ఏం మిగులుతుంది? y + xy = 4. దీన్ని ఎలా రాసుకోవచ్చు? y + x అన్న x + y అన్న ఒకటే కదా. x + y ఇది ఎక్కడ పోతే ఇంటూ అవుతుంది, ఇక్కడ ఇంటూ చేసేది ఇక్కడ వస్తే బై అవుతుంది. అంటే /4 = xy. అప్పుడు xy x + y అంటే ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. 4/4 క్యాన్సిలేషన్ చేస్తే 1. xy = 1. xy = 1 వచ్చింది మనకు. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. అయితే మనకేం అడిగిండు? x³ + y³ విలువ ఎంత అంటుండు. చూడండి, x + y = 4ని ఇరువైపులా క్యూబ్ చేయండి. ఇరువైపులా క్యూబ్ చేస్తే x + y ³ 4³ రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది? a + b ³ రూపంలో ఉంది కదా. a + b ³ దీని ఫార్ములా వచ్చేసి a³ + b³ + 3ab a + b. అలానే ఉంది కదా సేమ్. x³ + y³ + 3 × xy x + b x + y = 4³ అంటే 4 16 16 64. x³ + y³ + 3 × xy అంటే 1 వచ్చింది. xy అంటే 1, x + y అంటే 4 = 64. x³ + y³ + 3 × 3 3 × 12 = 64. ఇక్కడ +12 అవుతుంది పోతే -12 అవుతుంది. x³ + y³ = 64 - 12 ఎంత అవుతుంది? x³ + y³ = 52. x³ + y³ విలువ వచ్చేసి 52.